హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన్హా వ్లాగ్. సో ఈరోజు నేను మీకు నాకు ఎంతో ఇష్టమైన చిత్రాన్నం అంటాం మేము. సో ఆ చిత్రాన్నం పులిహోర, సో దాని రెసిపీ అయితే చెప్తానన్నమాట. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ కొంచెం వేసుకోండి. సో అందులో కొన్ని ఆవాలు అండ్ పప్పులు, కరివేపాకు, ఆనియన్స్ కట్ చేసి వేసుకోండి. ఓకే, సో తర్వాత ఇది పేస్ట్ అనమాట, ఇదే దీని స్పెషల్. సో ఇందులో వెల్లుల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి, ఉప్పు అండ్ పసుపు, ఈ 4 ఐటమ్స్ అయితే వేసి మిక్సీ పట్టుకోండి, పేస్ట్ చేసుకోండి. ఇలాగా ఇది కచ్చాపచ్చాగా ఉంటుంది కొంచెం. సో చాలా టేస్ట్ వస్తుంది. అండ్ తర్వాత మనం దీంట్లో ఉప్పు చెక్ చేసుకొని తర్వాత వేసుకుంటే బెటర్. సో అది కొంచెం వేగిన తర్వాత ఆ మసాలా అంతా తర్వాత మన దగ్గర ఉండే వేడివేడి అన్నం అయితే దీంట్లో వేసి కలుపుకోవాలన్నమాట. సో చిత్రాన్నం అంటేనే, పులిహోర అంటేనే పులుపు కాబట్టి సో దానికి తగ్గట్టు కొంచెం లెమన్ జ్యూస్ అయితే పిండుకోవాలన్నమాట. సో నేనైతే ఒక లెమన్ అయితే నాకు సరిపోయింది, కొంచెమే రైస్ కాబట్టి. సో టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. సో అండ్ సాల్ట్ కూడా టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకుంటే బెటర్. సో తర్వాత దీన్ని బాగా కాసేపు అలాగే వేడి అవ్వనివ్వండి. సో దట్ తేమ, లెమన్ జ్యూస్ తేమంతా ఇంకిపోతుంది. ఓకే, తర్వాత చిత్రాన్నంలోకి శనగగింజలు లేకపోతే టేస్ట్ ఏదో కొంచెం లోటు అనిపిస్తుంది, అవి వేసుకోండి. అండ్ ఇంట్లో కొత్తిమీర అయిపోయింది, సో నేనైతే వేయలేదు. కొత్తిమీర వేసుకుంటే ఇంకా ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ సూపర్గా ఉంటాయి. టేస్ట్ చేసి చూడండి, ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది.